హాయ్ విఠల్. నమస్కారం సార్. బహుకాల దర్శనం. అవును సార్. ఏంటి అసలు నువ్వు మధ్య మధ్యలో ఏంటంటే నువ్వు తెలంగాణ ఉద్యమకర్తవి, తెలంగాణ విప్లవకారుడివి, ఈ టైప్లో పదాలు వినిపిస్తే తప్పించి నీకు ట్యాగ్ లైన్స్ వినిపిస్తే కానీ మా విఠల్ ఎక్కడ ఉన్నాడు అని చూస్తాను నేను. ఓకే. అండ్ వన్ థింగ్, స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి గొడవంతా ఈ తెలంగాణకు సంబంధించి ఆకస్మికంగా ఆజ్యం పోసినట్టు అగ్ని రగులుకుంది? ఏంటి నిజంగానే అగ్నా, లేకపోతే ఇది కూడా ఏదైనా టెంపరీగా ఊరికే తుత్తు మాలేషా? సార్, ఇప్పుడు మీ శిష్యుడిని జర్నలిస్ట్ డైరీకి ఒక గెస్ట్గా రావడం ముఖ్యంగా నాకు అదృష్టము, మంచి ఆనందం. మీ దగ్గర నేర్చుకున్నదే యథార్థవాది, లోక విరోధి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం మీరు నేర్పించారు. మీ దగ్గర ట్రైనింగ్ పొందిన శిష్యుడిగా మాట్లాడుతుంటే అసలు ఈ సమస్యకి మూల కారణం ఏంటి? ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నేను ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం చదువుతున్నప్పుడు మా జర్నలిజం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆయన దగ్గర మేము ట్రైనింగ్ పొందింది ప్రశ్నించడము, విశ్లేషించడము, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది ఆయన చెప్పారు కదా. థియరీ ఆయన చెప్పారు, ప్రాక్టికల్ జర్నలిజం మీరు నేర్పారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సంఘటనని ఆయన విశ్లేషకుడు కూడా, ప్రపంచ మేధావి అని అంటున్నారు కదా. నాగేశ్వర్ గారు వల్ల జరిగిన ఈ రచ్చని మనము జర్నలిజం వాల్యూస్తో, నైతిక విలువలతో విశ్లేషిద్దాం. నాగేశ్వర్ గారి సంఘటనని విశ్లేషిద్దాం ఒకసారి. మూల కారణం ఒక సాక్షాత్తు ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, భారతదేశాన్ని నడిపించడంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళి కలిశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన రహస్యం అని ఎప్పుడు అంటారు? ఇద్దరి మధ్య జరిగింది బ్రహ్మరహస్యం. ఒక కరెక్షన్, ఈయన కలిసింది ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అవకముందా? 23లో అన్నారు. 23లో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు కదా, ఎలక్షన్సే కాలేదు. ఎప్పుడు కలిసినా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన అది అమిత్ షా గారన్నా నాగేశ్వర్ గారికి ఫోన్ చేసి చెప్పాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారన్నా నాగేశ్వర్ గారి పాత మిత్రుడు కాబట్టి ఆయన వీళ్ళిద్దరి మధ్య ఆ సన్నిహిత్యం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారన్నా చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనని మూడో వ్యక్తి నాగేశ్వర్ గారు ఆయన జరిగినట్టుగా హియర్సేగా చెప్పారు. ఒక దారిన పోయే దానయ్యనో, ఎల్లయ్యనో, మల్లయ్య, పుల్లయ్య మాట్లాడితే ఉండదు. నాగేశ్వర్ గారు రోజుకో 20 వీడియోలు చేస్తారు. ఆయన వృత్తిలో భాగంగా ఆయన దాని ద్వారానే ఆయనకు ఉపాధి, దానిలో భాగంగా చేశారు. అయితే ఆయన క్యాజువల్గా మాట్లాడినట్టుగా ఒక అమిత్ షా గారి స్థాయి కానీ, ఒక బీజేపీ పార్టీ భవిష్యత్తు కానీ, ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి, ఆయన పార్టీ భవిష్యత్తు, టీడీపీ పార్టీ, ఈ 3 పార్టీలు దేశంలో కూటమిలో భాగంగా ఉన్నాయి. మాట్లాడిన అంశం చాలా సీరియస్ అంశము. ఈ 3 పార్టీల భవిష్యత్తే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకి, జాతీయ రాజ్యాలని ప్రభావితం ఇంపార్టెంట్. నాగేశ్వర్ గారి దృష్టిలో అది చిన్న అంశం అయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రపంచ మేధావి, ఇరాన్ దగ్గర నుంచి చంద్రమండలం దగ్గర నుంచి భూగర్భ జలాల వరకు అన్ని మాట్లాడతాడు. ఆయన అద్భుతమైన మేధావి, వీ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్. బట్ ఒక అంత పెద్ద మేధావి అనుకున్న నాగేశ్వర్ గారు ఈ విషయం మాట్లాడినప్పుడు దీని రిపర్కేషన్స్ కానీ, దీని కాన్సిక్వెన్సెస్ కానీ, దీని పరిణామాల పట్ల అంచనా ఉండి మాట్లాడుతుంటాడు కదా, మేధావి కదా. మరి అలాంటప్పుడు నాగేశ్వర్ గారు 3 తప్పులు చేసిరని నేను చెప్తా. ఫస్ట్ తప్పు, హియర్సేగా జరిగిన విషయాన్ని మూడో వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, ఈయన చూసినట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా, విశ్వసనీయ సమాచారం అన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఫస్ట్ చెప్పడం తప్పు, ఏది ఆయన నేర్పిన జర్నలిజం పాఠాల ప్రకారమే. 2, ఆయన రిపోర్టింగ్ చేసిండా, ఎనాలిసిస్ చేసిండా, లేకపోతే ఏం చేసిండు అక్కడ? ఆయన విశ్లేషకుడుగా అక్కడ జరిగిన సంఘటన, జరగని సంఘటన, అది సత్యమా అసత్యమా అంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. అంటే అది వాస్తవం కాదు, యథార్థం కాదు, నిజం కాదు. ఈయన విశ్లేషణ కూడా చేయలే, రిపోర్టింగ్ చేసిండు. జరగని సంఘటన రిపోర్టింగ్ చేసిండు అనుకొని ఈయన ఏం చేసిండు? నేను ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. ఎందుకు ఉపసంహరించుకుంటున్నా అంటే, నాదెండ్ల మనోహర్ గారు ఫోన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఉపసంహరించుకుంటున్నా అంటున్నారు. నాగేశ్వర్ సార్ శిష్యుడుగా నాగేశ్వర్ గారి సిచ్యువేషన్లో నేనుంటే, అవునండి, నాకు అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగిన విశ్వసనీయమైన సమాచారము, నేను కట్టుబడి ఉంటున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పాలి ఒక నాగేశ్వర్ గారి స్థాయి వ్యక్తి. కానీ ఆయన ఉపసంహరించుకుంటున్నాడు. ఫస్ట్ చెప్పడం మొదటి తప్పు. 2, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతోటి నాదెండ్ల మనోహర్ గారు అడిగారు కాబట్టి ఉపసంహరించుకుంటున్నా అనడం రెండో తప్పు. ఒక మేధావి ఒక పబ్లిక్ లైఫ్లో ఒక కామెంట్ చేసినాక 2 తెలుగు రాష్ట్రాల్లో నీకు ఒక విశ్వసనీయత ఉందనుకున్నప్పుడు
నీ సోర్స్ యొక్క ప్రామాణికత ఏంటి, నీ విశ్లేషణ యొక్క విశ్వసనీయత ఏంటి? అంటే నీకున్న విశ్వసనీయతనే నువ్వు అడ్డం పెట్టుకొని మార్కెట్లో ఉన్నవి ఇవ్వాలి. నువ్వేం సామాజిక సేవ చేయట్లే, నీ వృత్తి అది. నీకున్న నాలెడ్జ్ని, నీకున్న సమాచారాన్ని, నీకున్న మేధో సంపత్తి ద్వారా నువ్వు టీవీ ఛానళ్ళల్లో విశ్లేషించడం ద్వారా నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు సామాజిక సేవ చేయట్లే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి నాగేశ్వర గారు. సెకండ్, మీరు మాట్లాడి విశ్లేషించిన తర్వాత ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఎవరి ఒత్తిడి మేరకు ఉపసంహరించుకున్నారు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ, అభిమానము, ఆయన మా కొడుకు పెళ్లికో మా కూతురు పెళ్లికో ఇంటికి వచ్చిండు, నాకు మిత్రుడు అని అన్నప్పుడు అసలు నోరు జారడమే ఫస్ట్ తప్పు. నీలాంటి వ్యక్తి నోరు జారినాక ఉపసంహరించుకోవడం రెండో తప్పు. ఉపసంహరించుకున్నారు. మనుషులు ఎవరైనా తప్పు చేస్తారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా, నాగేశ్వర్ గారు అంటే నాకు చాలా గౌరవము, అంత పెద్ద వ్యక్తి, అయిపోయింది అక్కడితో అయిపోయింది. ఆయన కూడా పోలీస్ కేసు అనలేదు, ఏమలేదు. నాగేశ్వర్ గారు ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారా? రాలేదు. నాగేశ్వర గారి మీద నోటీస్, ఎఫ్ఐఆర్లు అయిన నోటీసులు వీళ్ళకి వచ్చి నువ్వు వివరించాలని ఏమైనా అన్నారా? నాగేశ్వర్ గారిని ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఆయన ఇంటి మీద జనసేన సైనికులు ఏమైనా దాడి చేశారా? ఏదన్నా జరిగినప్పుడు ఒకవేళ భయపడి ఉపసంహరించుకున్నాడో గౌరవంతో, అంతటితో అయిపోయింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు విత్డ్రా చేసుకున్నారు, కేసులు పెట్టద్దని, ఇక్కడ అయిపోయింది. మరి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్, అది అయిపోయింది సీల్ కవర్లో. మళ్ళీ అకస్మాత్తుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళి, యుద్ధం మీరు ప్రారంభిస్తే నేను ముగిస్తా, మీరు డేట్ చెప్పండి, టైం చెప్పండి, ఎక్కడికైనా వస్తా, చావు అనే భయం నాకు లేదు, నా 30 ఏళ్ల వయసులోనే నేను చావును తెగించి వచ్చిన జైలు కొత్త కాదని చెప్పిండు. మరి నోరు జారడం ఎందుకు? ఉపసంహరించుకోవడం ఎందుకు? ఉపసంహరించుకొని ఆపరేషన్ అయిపోయిన దానికి నేను ముఖ్యంగా నాగేశ్వర్ గారిని అడుగుతున్నా, ప్రశ్నించమని మీరే నేర్పి కదా, అసలు దీనికి తెలంగాణ వాదానికి సంబంధం ఏంటి? ఎందుకు మీరు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రెచ్చగొట్టిర్రు? మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏందో, మీ నిజాయితీ ఏందో, మీ తెగువేందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ అంశాలు నేను మాట్లాడదలుచుకోవట్లేదు. మా జీవితమే తెలంగాణ, మేము తెలంగాణ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధపడ్డోళ్ళు. ఇక్కడ ఒక్క చిన్న డిస్రప్షన్ విఠల్. నేను అంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నించడం తప్ప అనేటువంటి దాని గురించి వచ్చింది. మిత్రుడు యాదగిరి తర్వాత మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నారు ఆ మాట ఆ రోజు. ఓకే, నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ప్రశ్నించారు మీరు? అక్కడ ప్రశ్న ఎక్కడుంది? లేదు. జరిగినటువంటి ఒక సంఘటనని ఉటంకించావు నువ్వు, అంతే అంతే. ప్రశ్న లేదు, విశ్లేషణ లేదు. ఆయన చెప్పాడు అంతే. ఆయన చెప్పడం తప్ప ఇక్కడ ప్రశ్న ఎక్కడుంది? ఆ సంఘటన జరిగింది. అమిత్ షాను, మనోహర్ను, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన జరిగిందనేటువంటి విషయం చెప్పావు. ఓకే, ఒక జర్నలిస్ట్గా, లేకపోతే ఒక విశ్లేషకుడిగా, లేకపోతే జర్నలిస్ట్ ప్రొఫెసర్గా, లేకపోతే ఒక యూట్యూబర్గా నువ్వు చెప్పాల్సింది చెప్పావు. ఇందులో ఫస్ట్ థింగ్, ప్రశ్నించడం అనేది ఉత్పన్నం కాదు నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రశ్నించలేదు నువ్వు. రెండోది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విశ్లేషణ ఎక్కడుంది? అసలు సంఘటన జరిగితే విశ్లేషణ, పోనీ జరిగిందనే విశ్లేషణ కూడా లేదు. విశ్లేషణ కూడా లేదు. సో ఎవరు చెప్పారు, నాకు ఎలా తెలిసింది అనేటువంటి దాని గురించి వివరణ ఇచ్చాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అంతే తప్పించాడు. తర్వాత ఇంకొకటి నాకు కన్విన్స్ విషయం ఏంటంటే, సారీ, ఐఎమ్ జస్ట్ ఓన్లీ ట్రైంగ్ టు డిస్కస్ విత్ దిస్ ఇష్యూ అండ్ ఆల్. తర్వాత ఇది ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంఘటన. ఆయన ఏదో హర్ట్ అయ్యారు. నా ఇంట్లో పెళ్ళికి వచ్చావు, నువ్వు ఇంట్లో నేను పెళ్ళికి వచ్చానని ఆయన వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లో కేసీఆర్ పెళ్ళికి వచ్చాడు, అయితే ఏంటి? సో దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ఇష్యూ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు చెప్పినట్టుగా ఆ సంఘటన జరిగిందా లేదా? జరిగితే దానికి కట్టుబడి ఉండు, జరగకపోతే పక్కా జరిగి సారీ చెప్పేసావు. మూడోది, ఈ రచ్చ అసలు తెలంగాణకి ఏం సంబంధం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ అనే ప్రొటెక్టివ్ కవర్ని అసలు అమిత్ షా గారు తెలంగాణ టాపిక్ గురించి మాట్లాడలే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ టాపిక్ గురించి మాట్లాడలే, నాగేశ్వర్ గారు తెలంగాణ టాపిక్ గురించి మాట్లాడలేదు. తెలంగాణ వాదం అనే ప్రొటెక్టివ్ కవరు నాగేశ్వర్ సార్ ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? నాగేశ్వర్ సారు ఈ జరిగిన సంఘటనలో తెలంగాణ ఆంధ్ర అంశం లేదు. నువ్వు ఆంధ్ర రాజకీయాల్లో ఏలుబెట్టి వాళ్ళ ముగ్గురు పార్టీల మధ్య చిచ్చు పెట్టేటట్టు మాట్లాడింది మీరు. దానికి మీ విశ్లేషణ యొక్క విశ్వసనీయత ఏంటి? మీ సోర్స్ యొక్క ప్రామాణికత ఏంటి?
మీ ప్లేస్లో నేనుంటే ఓపెన్గా ఛాలెంజ్ చేసి అవును ఆ సంఘటన జరిగింది, ఎవరు వస్తారో రండి, ఓపెన్ డిబేట్. అమిత్ షా వస్తాడా, పవన్ కళ్యాణ్ వస్తాడా? ఒకవేళ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ న్యాచురల్ గా జరగలేదనే చెప్తాడు అంటాడు. అమిత్ షా అయితే అసలు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళది ఏదో పాశం ఒక బంధం అది. ప్రూఫ్, అతనికి ప్రూఫ్ లేదు కదా. ఈ గొడవలోకి ఈ పాశం యాదగిరి ఎందుకు వచ్చాడు అంటున్నా, ఈ పాశంలోకి ఈ పాశం యాదగిరి ఎందుకు వచ్చాడు అనేటువంటిది. మిత్రుడే మంచి మిత్రుడు మనకి, కానీ బట్ వై షుడ్ హీ యూజ్ ఫౌల్ లాంగ్వేజ్? ఎగ్జాక్ట్లీ. చాలా ఆ భాష కానీ ఆ ధోరణి కానీ యాదగిరి ఈ మధ్య ఎందుకో నేను కలిసినప్పుడు చెప్తా నేను, బట్ ఏంటది ఓపెన్గా ఇలా మాట్లాడటం బాగుండదు యాదగిరి గురించి. ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్, బట్ ఇలా జరగటం అనేటువంటిది చాలా తప్పిదం. తర్వాత దీంట్లోకి ఇంకా కొంతమంది వ్యక్తులు చొరబడ్డారు. ఆ రోజు నేను వాళ్ళు మాట్లాడేది నేను విన్నాను. చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులా కాదా, పోనీ ఉద్యమకర్తలా ఏంటనేటువంటిది నాకు తెలియదు. బట్ అందరూ విజ్ఞులే అని అనుకుంటాము, అందరికీ తెలిసిన విషయాలే మాట్లాడాలని అనుకుంటాం. కానీ ఆ మాట్లాడినటువంటి పద్ధతి కానీ వాడినటువంటి భాష కానీ చాలా దౌర్భాగ్యం. సార్ ఇప్పుడు తెలంగాణ అంటేనే ప్రేమించడము, తెలంగాణ అంటే ఇవ్వడం, తెలంగాణ అంటే సహించడం, తెలంగాణ అంటే బారాకూన్ మాఫీ. ఇంత పెద్ద ప్రపంచ తెలంగాణ ఉద్యమాల చరిత్రలో తెలంగాణకు ఎందుకు ప్రత్యేక పాత్ర? అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ అంటే ప్రేమించడం, ఇవ్వడం, ఉంచుకోవడం కాదు. వాళ్ళకి లేకపోయినా కానీ సగం తిందాం గొప్ప తెలంగాణ. నేను ఇక్కడ పుట్టి పెరిగిన, మీకు తెలుసు సార్. మీరు ఇంకా 60-70 ఏళ్ళు 66 ఏళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు. మేము ఖమ్మం నుంచి వచ్చినాం. మీకు కొత్తగా చెప్పాల్సింది లేదు. అంటే తెలంగాణ వాదము, తెలంగాణ పేరుకున్న, తెలంగాణ శబ్దానికి ఉన్న ఒక మహామంత్రాన్ని ఇంత చిన్న విషయాల్లో మనం కోల్పోతున్నామనే బాధ. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి గంగా జమున తెహజీబ్ అని భారతదేశం మొత్తంలో ఇంక్లూజివ్నెస్ ఉన్న సిటీ హైదరాబాద్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉద్యమాలు జరిగితే లోకల్, నాన్ లోకల్, మహారాష్ట్రలో జరిగితే ఎక్కడ భూమిపుత్రుల ఉద్యమం జరిగినా నాన్ లోకల్స్ మీద దాడులు జరుగుతాయి. కానీ ఇక్కడ లోకల్స్ 1200 మంది పిల్లలు తెలంగాణ భూమిపుత్రులు చచ్చిపోయారు తప్ప ఏ ఆంధ్ర వాళ్ళని కానీ, ఏ రాయలసీమ వాళ్ళని కానీ, ఏ నాన్ అని ఎక్కడ దాడి చేయలేదు. ఇది కీలకమైన ఉద్యమం జరుగుతున్నప్పుడు. అంటే తెలంగాణ యొక్క ఆ పేరు యొక్క మహామంత్రాన్ని మనం చిన్నదిగా చేయకూడదు. పాషం యాదగిరి గారు నాకు మా నాన్నగారు లాంటి వాళ్ళు. నాకు 25 ఏళ్ళ అనుబంధం. పాషం యాదగిరి సార్ని చూసి మేము ఎవరినైనా ఇట్లా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా గల్లాబట్టి అడగచ్చు అనే ఒక నేర్చుకున్న వాళ్ళం. ఇవాళ పాషం యాదగిరి సార్ లేట్ వయసులో, పాపం 70 ఏళ్ల వయసులో ఇలాంటి బ్యాడ్ ట్రాక్ లోకి వెళ్ళడం నిజంగా హృదయం గాయపడుతుంది. ఆయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా చెప్పేవాళ్ళు. ఆయన విషయం పక్కన పెడదాం. పెట్టిన తర్వాత నేను ఇప్పుడు ఈ చిన్న విషయాలన్నీ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి నేను పోటీ చేస్తాను అనేటువంటి విషయానికి వద్దాం. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మాట చెప్పండి. మొన్న మధ్య మోదీ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మోదీ గారు ఇక్కడికి వచ్చి ఎవరిని కలిశారు? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు హైదరాబాద్లో. వెళ్ళి ఆ తర్వాత నేరుగా ఆయన ఎయిర్పోర్ట్లో ఎవరెవరిని కలిసారనేటువంటి ఒక ఇష్యూ వచ్చింది. ఎవరు తనికెళ్ళ బర్ని గారు, వాళ్ళు వీళ్ళందరూ కలిసిన తర్వాత అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి నేరుగా పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడా కూడా బీజేపీ కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ కొంచెం సీరియస్గా అడగటం, ఈ వాకప్ చేయటం, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి వివరాల్ని కనుక్కునేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. చూస్తుంటే ఆయన ఎటర్నరీ మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయారు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఎందుకు వీళ్ళిద్దరిని కలిసారు తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ అంటుంది? ఎందుకు బీజేపీ వాళ్ళని కలవలేదు? సరే, అప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ ఇష్యూ అవన్నీ ఆ కారణాల వలన వాళ్ళతో కలవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉందని అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరినీ పర్టికులర్గా ఎందుకు కలిశారు? కూటమి మిత్రులు కాబట్టి కలిశారు అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేదనేటువంటిది ఒకటి. సో యాక్చువల్గా అంత సీరియస్ ఇష్యూ 40 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడుకునేది. ఇది జిహెచ్ఎంసీ, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేయాలనేటువంటి కూటమిగా చేయాలనేటువంటి ఒక ఆలోచన జరిగింది వాళ్ళ మధ్యలో అనేటువంటిది బయటకు వచ్చినటువంటి విషయం, అనుకుంటున్నటువంటి విషయం. Exactly. సో నేను మళ్ళీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ దాంట్లోకి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నేను విన్న విషయం, అందరూ అనుకుంటున్నటువంటి విషయాన్ని జర్నలిస్టుల్లో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు మిత్రులు చెప్తున్నటువంటి విషయాలు. సో కాబట్టి ఇలాగే జరిగి ఉంటే, దానికోసమే వీళ్ళు కలిసి ఉంటే, అందుకే ఇప్పుడు ఒక వైపు నుంచి చంద్రబాబు నాయుడు, ఇంకో వైపు నుంచి పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేయడానికి కోసమో లేకపోతే మరో కార్యక్రమం చేపట్టడమో ఆ దిశగా ఆలోచించడమో చేస్తున్నారనేటువంటిది నా అభిప్రాయం. దీన్ని మీరు ఎలా అన్వయిస్తారు, ఎలా విశ్లేషిస్తారు? సార్, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి, రాజకీయాలు ఓట్ల కోసమే చేస్తాయి. హైదరాబాద్ అనేది ఇండియాలో ఎమర్జింగ్ గ్లోబల్ సిటీ. హైదరాబాద్ అనేది ఫార్మా క్యాపిటల్ ఉంది, ఐటీ క్యాపిటల్ ఉంది, ఎన్నో ఇండస్ట్రీస్ క్యాపిటల్ ఉంది. లాస్ట్ టైమే బీజేపీ వాళ్ళు 150 సీట్లు ఉన్న హైదరాబాద్లో బండి సంజయ్ని ముందు పెట్టి అగ్రెసివ్గా కొట్లాడి 50 సీట్ల దాకా తెచ్చుకున్నారు. అంటే లాస్ట్ టైమే అసలు మేయర్ సీట్ మీద కన్నేసారు. కాంగ్రెస్ ఏమో 2-3 సీట్లకు పరిమితమైంది. లాస్ట్ టైం మిస్ అయిన దాన్ని ఈసారి హైదరాబాద్ నగరం మీద ఖచ్చితంగా జెండా ఎగరేయాలనే ప్లాన్ వాళ్ళకు ఉంది. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్లో కలవడం వేరు, హైదరాబాద్కు వచ్చి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారింటికి, చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళింటే లోగుట్టు పెరుమాళ్ళకి ఆయన ఆరోగ్యం బాగలేదని సాగ్గానే ఇద్దరు రాజకీయ నాయకులు జిహెచ్ఎం సెలక్షన్లు రాబోతున్న వేళ రాజకీయాలే మాట్లాడుకుంటారు. అది కామన్ సెన్స్, అది వాళ్ళ లోపల. కాకపోతే వీళ్ళు తెలంగాణ విషయంలో బీజేపీ, జనసేన, టీడీపీ అనే కూటమికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక సిగ్నల్ ఇచ్చారు. ఖమ్మం మీటింగ్లో, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో తెలుగుదేశం జెండాలు వెల్కమ్ చేసిండు ఆయన. అదొక సంఘటన. ఎందుకంటే ఖమ్మంలో జనరల్గా కొంచెం కమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఉంది. అక్కడి నుంచి తీసుకొస్తుంటే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వస్తే తెలంగాణ వాదం అనేది ఒకటి పడదు. బీజేపీకి ఇప్పుడు బండి సంజయ్ లాంటి మాస్ లీడర్ పక్కకి వెళ్ళిపోయాడు. జనసేనను ముందుకు పెట్టుకొని రావాలనుకోవడం వాళ్ళ రాజకీయ ఎత్తు కూడా అయి ఉండొచ్చు, అది ఓపెన్ సీక్రెట్, దానికే పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లే. కానీ ఇక్కడ జరుగుతున్న నెరేటివ్ చూస్తే 2 విషయాలు మీకు అర్థం కావాలి. బండి సంజయ్ విషయము, నాగేశ్వర్ గారి విషయం చూస్తే బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు, బండి సంజయ్ని కొట్టడానికి టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అనేది మొత్తం నాకు జర్నలిస్ట్ సోర్స్లో చెప్తున్నారు. అది ట్రోలింగ్ కంపెనీస్ నడుస్తున్నాయి ఇవాళ. ప్రతి పార్టీకి 20-30 ఛానల్స్ ఉన్నాయి. ఎందుకు బండి సంజయ్ మీద టీఆర్ఎస్ అంతా పగబట్టింది అంటే, బండి సంజయ్ అనే ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఒక మున్నూరు కాపు వ్యక్తి, కరీంనగర్లో వెలమ కుంభస్థలాన్ని వాళ్ళ కులపతిని, దళపతిని కొట్టేసిండు, మా వెలమ సామ్రాజ్యాన్ని కూలగొట్టిండు. అక్కడ నుంచి ఉత్తర తెలంగాణ మొత్తంలో మా టీఆర్ఎస్ బేస్ కదిలింది. అటు అరవింద్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అనేది ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్కి గుండెకాయ. కరీంనగర్లో మా కుంభస్థలాన్ని అక్కడ గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గెలిచిండు, బండి సంజయ్ ఎంపీ గెలిచిండు, 2 సార్లు కేంద్ర మంత్రి. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని బండి సంజయ్ కొడుకు భుజం మీద తుపాకీ పెట్టి బండి సంజయ్ పొలిటికల్ కెరీర్ ఖతం చేయడము, ఉత్తర తెలంగాణలో వాళ్ళ కోల్పోయిన ప్రభావాన్ని చేయించుకోవడం. వాళ్ళు కూడా దాదాపు 5-10 కోట్లు ఈ ట్రోలింగ్ కంపెనీస్కి ఇచ్చి అగ్రెసివ్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముందు చెట్టినని చెప్పొచ్చు. ఈ వర్డ్ చాలా బాగుంది, ట్రోలింగ్ కంపెనీ కదా సార్. ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది. మీడియా ఒక చిన్న వెబ్సైట్ పెట్టుకుందాం మనం కూడా, యూట్యూబ్ ఛానల్. మనం పనిచేసినప్పుడు మీడియా హౌస్, ప్రొడక్షన్ హౌస్ అనేవాళ్ళం, లేకపోతే రీసెర్చ్ అండ్ రిఫరెన్స్. ఇప్పుడు ట్రోలింగ్ కంపెనీలు, అది ఏ కలర్కి ఆ కలర్ ప్రతి పొలిటికల్ పార్టీకి. ఇక్కడ కూడా కాదు, దుబాయ్లో ఆఫీసులు పెట్టి కూడా పెట్టారు. ఇక్కడైతే దాడులు చేస్తామని దుబాయ్లో నాకు తెలిసిన వాళ్ళే పనిచేస్తున్నారు. ఇక్కడైతే కేసులు పెడతారు, దాడులు చేస్తారు, ఐపీ అడ్రస్ సేఫ్ వే. అంటే ఎట్లయితే గెరిల్లా వార్లో పాతకాలంలో తెలియకుండా దాడులు చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీకి ఇంతకు ముందు ఒక పేపర్ ఉండాలి, ఒక ఛానల్ ఉండాలి. కులపతులు, దళపతులు, కులపత్రికలు, గులపత్రికలు చూసినాం. ఇప్పుడు ట్రోలింగ్ కంపెనీల్లో ఎవడెక్కడ పనిచేస్తుండో తెలియదు. అయితే వీళ్ళకి తెలియదు ఏంటంటే, ఈ జంజీ పిల్లలంతా ఈ ట్రోలింగ్ కంపెనీలో జంప్ జిదాలు అక్కడ నుంచి ఇక్కడికి బయట ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. వీళ్ళు అనుకుంటారు మా ట్రోలింగ్ కంపెనీ సీక్రెట్స్ మాకు తెలియదు అని. ఇప్పుడు సునీల్ కన్గోలు ట్రోలింగ్ కంపెనీలో ఆయన, ఈ ప్రశాంత్ కిషోర్ వచ్చినాక పాలిటిక్స్లో ఏమైందంటే ఈ నెరేటివ్ మేనేజ్మెంట్ చేయడము, పర్సెప్షన్ చేయడం అనేది. దట్స్ అ వండర్ఫుల్ కామెంట్ దట్ ఐ లైక్డ్ ఇట్. ఎవడు నెరేటివ్, ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత, అవును సార్, రాజకీయాలు ట్రోలింగ్స్ ఇవి బాగా పెరిగింది. ఇట్స్ వండర్ఫుల్, వండర్ఫుల్ కామెంట్.
ఇప్పుడు నేను ఒక 50 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే నాకు తెలియని విద్య ప్రశాంత్ కిషోర్ టీం వచ్చి ఒక ఐఐటి ఐఐఎంలో చదువుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి దానిలోంచి ఏమి ఇస్తారు? నా నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఇస్తారా? నా నియోజకవర్గం నాకు తెలుసు, నా జీవితం అంతా ఇక్కడ ఉంది, నాకు తెలియంది ఏం నేర్పుతున్నారంటే కుతంత్రము, తంత్రము, మంత్రము, సోషల్ మీడియాని పెట్టుకొని ఈ ట్రోలింగ్ కంపెనీలు చేస్తున్నారు. అంటే 1 to 2% ఓట్ బ్యాంక్, ఎవ్రీ ఓట్ కౌంట్స్. కాబట్టి ఈ డేటా సైన్స్ వచ్చినాక, డేటా అనాలిసిస్ వచ్చినాక ప్రతి ఓటుని ఎట్లా క్యాప్చర్ చేయాలి? ఈవెన్ కాన్స్టిట్యున్సీలో ట్రాన్స్జెండర్స్ ఉంటే ట్రాన్స్జెండర్స్ కోసం ఏం స్కీమ్ చేయాలి? కులంలో ఒక మాదిగలు ఉంటే మాదిగల్లో ఉపకులాల కోసం ఏం చేయాలి? ఈవెన్ బార్బర్ షాప్ లో ఉండి వర్డ్ ఆఫ్ మౌత్ ఎట్లా క్రియేట్ చేయాలి? ప్రశాంత్ కిషోర్ రోల్ ఏంటంటే ఈ ఒరిజినల్ లీడర్స్ పక్కకి వెళ్ళిపోతారు, మేనేజ్మెంట్, మ్యానిపులేషన్, ఈ నెరేటివ్ అనేది సెట్ చేస్తున్నారు. దానిలో భాగంగా బండి సంజయ్ అనేటువంటి రాజకీయ జీవితం కథం చేసేసారు. ఇప్పుడు మనకి నాగేశ్వర్ గారు ప్రపంచ మేధావి, అమిత్ షా దగ్గర జరిగినట్టుగా, విన్నట్టుగా, చూసినట్టుగా, కనికట్టు చేసి చెప్పిన మాటల మాంత్రికుడు, అపర మేధావి అనుకుంటున్న నాగేశ్వర్ గారు రోజు ఎన్నో వీడియోలు చేస్తారు, ఇది కూడా చేసారు. కానీ దాని యొక్క పరిణామాలు ఎక్కడ దాకా వచ్చినాయంటే నాగేశ్వర్ గారి విశ్వసనీయతకే దెబ్బతీసింది. ఆయన ఏ క్రెడిబిలిటీ ఉండి ఇలా నాగేశ్వరాన్ని మాట్లాడుతూ మార్కెట్లో ఆయనకి డిమాండ్ ఉందో, తెలుగు రాష్ట్రాల్లో ఏ ఛానల్ వాళ్ళైనా కూడా నాగేశ్వర్ సారు ఇంటర్వ్యూ ఉంటే మాకు కొన్ని డబ్బులు వస్తాయి, రేటింగ్స్ వస్తాయి అనుకుంటారు. అదే అనుకున్న డిమాండ్, అనుకున్న మెరిట్. ఇప్పుడు నాగేశ్వర్ సార్ క్రెడిబిలిటీకి డబ్బులు వస్తాయని ఆయన అనుకుంటారు, డబ్బులు నాకు వస్తున్నాయి కదా అందుకని నేను వెళ్తాను ఆయన తప్పేం లేదులేండి. పని అదొక వేరే విషయం. ఆయనకున్న టాలెంట్ని, ఆయనకున్న మేధో సంపత్తిని ఆయన అమ్ముకుంటున్నారు, అది ఓపెన్ సీక్రెట్. ఆయన సామాజిక సేవ చేయట్లే, లేకపోతే ఇక్కడ మదర్ తెరిసా అలాగే ట్రస్ట్ నడపట్లే. ఈజ్ ఎ వైజ్ ఇంటలెక్చువల్ చేస్తున్నాడు. ఇక్కడ పాపం నాగేశ్వర్ సార్ ఏ విశ్వసనీయత అయితే అడ్డు పెట్టుకొని ఇన్ని రోజులు ఒక బ్రాండ్ తెచ్చుకుంటో, ఇలా నాగేశ్వర్ సార్ గారి యొక్క విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మారింది. సోర్స్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు చెప్పిన దానికి నిలబడాలి కదా. నువ్వు చెప్పిన దానికి నిలబడకపోతే నువ్వు ఎట్లా మేధావి అవుతావు? మేధావి అంటే నిజాయితీగా, నిర్భయంగా, ధైర్యంగా, కుండ బద్దలు కొట్టినట్టు ప్రాణాలకు తెగించినా కూడా చెప్పేటోడు, అవును నాకు తెలిసింది నిజమే, నేను కుండ బద్దలు కొట్టినట్ట, దమ్ముంటే రండి ఎవడొస్తాడని సవాల్ చేయాల్సిన నాగేశ్వర్ సారు భయంగా తప్పు చేసినట్టు ఉపసంహరించుకుంటున్నా అని ప్రెస్ మీట్కి వచ్చి రచ్చ చేసి ఇవాళ ఆంధ్ర తెలంగాణ యువత రోడ్ల మీదకి వచ్చింది నాగేశ్వర్ సార్దే బాధ్యత. ఒక మేధావిగా, ఒక సామాజిక బాధ్యతగా, ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాగేశ్వర్ గారు ఇంత పరిణామం జరుగుతుంటే జరిగిన దానికి మౌనంగా ఉంటున్నాడు. ఇక్కడ నిప్పు రాజేసిండు, తాంబూలాలు ఇచ్చినాం తన్నుక చావండి అన్నట్టు పక్కకు పోయిండు. ఇది మంచిది కాదు నాగేశ్వర్ గారు. మీరు బాధ్యతగా ఉన్న వాళ్ళు, ఎవరో ఎల్లయ్యో మల్లయ్యో పుల్లయ్యో అయితే మేము ఇట్లా మాట్లాడడం. మేము మీ శిష్యులం, తెలంగాణ ఉద్యమంలో జీవితం అంతా కోల్పోయిన వాళ్ళం. తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిలదీసి బరిగీసి కొట్లాడుతుంది, కానీ తెర వెనుక కుట్రలు చేయదు. మీరు ఆంధ్ర పాలిటిక్స్లో ఏలు పెట్టి తెలంగాణకి ఏం సంబంధం నాగేశ్వర్ గారు? మీ ఇష్యూకి చెప్పండి నాకు, మీ ఇష్యూకి తెలంగాణకి ఏం సంబంధం? ఎందుకు తెలంగాణ అనే వాదాన్ని ముసుగుగా వాడుకుంటున్నారు? 12 ఏళ్ల క్రితం తెలంగాణ విడిపోయింది, ఎవరి సంసారం వాళ్ళకుంది, ఎవరి అభివృద్ధిలో వాళ్ళు ఉన్నారు. మళ్ళా ఈ రచ్చలేపడం వెనక మీరు ప్రెస్ క్లబ్కి వెళ్ళడానికి ఎవరి ఆదేశంతో వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసిరని ఉపసంహరించుకున్నారు. మరి ఎవరి ఆదేశాల మేరకు, ఎవరికి భయపడి, లేకపోతే ఎవరికి మెప్పు కోసం మీరు ప్రెస్ క్లబ్కి వెళ్ళి రచ్చ చేశారు? మీరు చెప్పాలా, వివరణ చెప్పాలి. నేను మీ మీద విశ్లేషణ చేస్తున్నా, నేను తప్పైతే చెప్పండి, విఠల్ మా శిష్యుడు తప్పు చెప్పిండు, అసలు జరిగింది ఇదని చెప్పండి, నేను మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు మాత్రం ప్రపంచం మొత్తం విశ్లేషణ చేయొచ్చు, మీరు చేసిన రచ్చ మీద మేము విశ్లేషణ చేయొద్దా? మేము కేవలం విశ్లేషణ చేస్తున్నాం. ఆయనకి మీద గౌరవం ఉంది, ఆయన పట్ల ప్రేమ కూడా ఉంది. కానీ మీరు చేసిన కుంపటి ఇవాళ ఎక్కడి దాకా వచ్చిందంటే ఎప్పుడో అయిపోయిన సమాధిని తవ్వుకుంటూ మళ్ళీ బొక్కలు బయటకు తీసుకున్నారు. నేను తెలంగాణ వాదులందరికీ 2 చేతులు ఎక్కి రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ అంటే కుట్రలు కుతంత్రాలు కాదు. తెలంగాణ అంటే అమాయకత్వము, ఆవేశము, ప్రేమ ఇవ్వడం. తెలంగాణ వాళ్ళు యుద్ధం చేయదలుచుకుంటే డైరెక్ట్ యుద్ధం చేస్తారు, ఇట్లా ముసుగు వేసుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర చేయడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి అవసరం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మోడీ, అమిత్ షా, బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలవడం కోసం వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉండొచ్చు. దానికి విరుగుడు స్ట్రాటజీలో మీరు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మీరు డైరెక్ట్ చెప్పండి. నాగేశ్వర్ సార్ భుజం మీద తుపాకి పెడితే ఆయన పాపం, ఆయన ఏమన్నా పోరాట యోధుడా, ఆయన ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి కొట్టేటోడా? ఆయన ఏదో ఆయన బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం 4 ఆయనకు తెలిసిన నాలెడ్జ్ మాట్లాడుకొని బతికేటోని పట్టుకొచ్చి మీరు ఆయన వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? రాజకీయ పార్టీలు కూడా, మీరు కూడా ప్రొఫెసర్ గారు వాళ్ళ రాజకీయ కుట్రలకి మీరెందుకు బలవుతున్నారు? మీకు ఒక విశ్వసనీయత ఇలా మీరు చేసిన విశ్లేషణలు అన్నిట్లలో, అరే నాగేశ్వర్ లాంటి వ్యక్తి ఇట్లా చేస్తే మరి మేము ఎవరిని నమ్మాలంటే, రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మేధావిని నమ్ముతాం మనం? కాబట్టి నేను ఇప్పటికైనా చెప్తున్నా, నాగేశ్వర్ గారు మీరు నోరు తెరవండి, ఈ జరిగిన పెంటని మీరు క్లీన్ చేయండి. పెంట మీ వల్ల జరిగింది, మీరు క్లీన్ చేయండి. మీ ఇంటికి ఆంధ్ర పోలీసులు వస్తే
మిమ్మల్ని ఎవరన్నా ఆంధ్ర వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఫస్ట్ నేను వచ్చి నిలబడతాను. రాలేదని చెప్పారు కదా, ఆయనే చెప్పాడు సార్. ఆయనే చెప్పాడు. మరి ఎందుకు ఈ అదృశ్య శక్తులు ఎవరు, ఈ రహస్య మిత్రులు ఎవరు, ఈ దాల్మే కుచ్చు కాలా హే అందరికి అర్థమవుతుంది. దీనివల్ల ఎవరికి లాభం అంటే టీఆర్ఎస్కి లాభం. మీరు అన్నట్టుగా దాల్మే కుచ్ కాలా హే హే అని అనుకోవచ్చా? 100% లేకపోతే నాగేశ్వర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంతే కదా. ఆయన అన్ని విషయాల మీద 360 degreesలో 24/7 వెనుజులాల దగ్గర నుంచి మన చంద్రమండలం దగ్గర నుంచి ఎలెన్ మాస్క్ దగ్గర నుంచి ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము అన్ని కలిపి చెప్పగల మేధావి. ఇటు తిరిగి సైన్స్ చెప్తాడు, ఇటు తిరిగి టెక్నాలజీ చెప్తాడు, ఇటు చూసి ఆస్ట్రానమీ చెప్తాడు. అంత మేధావి ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత అశాంతికి దారి తీసినప్పుడు మంచి అయినా చెడైనా నాగేశ్వరే సూత్రధారి, పాత్రధారి. సూత్రధారులు ఎవరైనా ఉన్నారా మాకు తెలియదు. లేకపోతే మీరే సూత్రధారి, మీరే పాత్రధారి అయితే ఈ కథకి ముగింపు పలకండి. నేను కోరుకునేది మా గురువు గారి గురించి, మా జర్నలిజం హెచ్ఓడి గురించి ఇంతమంది ఇట్లా మాట్లాడుతుంటే నాకు కూడా బాధ అవుతుంది. సరే, నేను ట్రై చేస్తాను. నాగేశ్వర్ గారు కనుక వచ్చి ఈ విషయాల గురించి సమాధానం చెప్తారేమో ఆలోచి డెఫినెట్గా ఆయన్ని అడుగుతాను. ఆయన డబ్బులు అడిగితే మాత్రం నేను ఇవ్వలేను సార్. ప్లీజ్ సార్, మీకు కూడా మంచి మిత్రుడు, మీరు డబ్బులు ఇవ్వలేరు కానీ ప్రేమ అయితే పంపిస్తారు. మీరు పిలిస్తే కాదనలేరు. ఈ వివాదానికి ఎక్కడో ఒక చోట ముగింపు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు తప్ప మీరు చేయగలరు ఆ పని. కాబట్టి మీ మీద కూడా ఆ బాధ్యత ఉంది. నాగేశ్వర సార్ని పిలవండి, ఒకసారి ఓపెన్ అప్. ఆయన చెప్తుంటాడు ఓపెన్ అప్. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత, ప్రశ్నించడం మన నైజం అంటారు కదా. పనిగా యాదగిరి గారిని కూడా పిలిచేస్తే అయిపోతాయి కదా. ఇంకా సంతోషం సార్. ఇప్పుడు మా వయసు సరిపోదు, వాళ్ళిద్దరు నాకన్నా పెద్దోళ్ళు కాబట్టి మీకు చనువు ఉంది, ఆ ప్రేమ ఉంది. ఇద్దరిని పిలిస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తారు కదా. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా తెర వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి, అదృశ్య శక్తులు ఉన్నాయి, ట్రోలింగ్ కంపెనీలు ఉన్నాయి, కోట్ల రూపాయల చేతులు మారినాయి అనేది. మనం ఏమనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. పొలిటికల్ ఆప్టిక్స్ అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అది నిజమా అబద్ధమా కాదు, ప్రజల్లో ఏమున్నది అనేదే ఇంపార్టెంట్. అదే నెరేటివ్, అదే పర్సెప్షన్. నాగేశ్వరరావు గారికి తెలియదు ఏముంది. ఇలా పర్సెప్షన్ ఏముందంటే మీ వెనక ఎవరో ఉన్నారు అనే పర్సెప్షన్ ప్రజల్లోకి వెళ్ళింది. మిమ్మల్ని ఎవరో బెదిరిస్తున్నారో, ఆడిస్తున్నారో, లేకపోతే ఉపయోగించుకుంటున్నారనే బాధ మాకున్నది. కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం నాగేశ్వర్ గారితో మీరు ఒకసారి చేయండి సార్. విఠల్, మీరు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. తెలంగాణ వైపు పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తాను, నేను ఎన్నికలప్పుడు, అది అతనికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆయన పార్టీ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఆయన అసలు ఫస్ట్ టైం పోటీ చేయడం కాదు, ముందు కూడా మనం అనుకున్నాము. బట్ ఆల్రెడీ ఆయన పోటీ చేశాడు. జిహెచ్ఎంసీలో మొత్తం ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా డిపాజిట్ కూడా రాలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తున్నాడు. అంటే తెలంగాణలోకి ఆయన అడుగు పెడతానంటే మీరు రావడానికి వీల్లేదు, మిమ్మల్ని రానివ్వము అనేటువంటి ఒక వాదన. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనే పదాలు, జనం మధ్య ఎమోషన్స్, విద్వేషాలు అవన్నీ కూడా 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అదంతా అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉంటున్నాయి, 2 ప్రోగ్రెస్లో వెళ్తున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనేట ఆయన భారతదేశంలో అంతర్భాగంగా ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ చెందిన పార్టీలో ఆయన ఏ రాష్ట్రంలో అయినా పోవచ్చు. ఒక జాతీయ పార్టీ అయితే తెలంగాణలోనే ఇక్కడే పుట్టింది ఆ పార్టీ, ఆవిర్భవించింది. ఆయన చాలాసార్లు ప్రతి సందర్భంలో తెలంగాణ మీద ప్రతి దగ్గర కూడా చెప్తుంటాడు, నేను ఇక్కడ నేర్చుకున్నా. తెలుగుదేశం కూడా ఇక్కడ. అయితే ఆయన ఏమంటాడంటే మొన్న ఒక స్పీచ్ లో, ఈ మధ్య ఒక 1 year బ్యాక్, తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు చేసిన పోరాటం చూసి నేర్చుకోండి అని అక్కడ జనసేన సైనికులకి చెప్తున్నాడు. తెలంగాణ వాళ్ళు ఎంత నిజాయితీగా, ఎంత నిబద్ధతగా కొట్లాడతారు, వాళ్ళు వాళ్ళ రాష్ట్రం సాధించుకోవడంలో కానీ, అక్కడ విద్యార్థులు ప్రభుత్వం మీద పొట్లాడడం కానీ మనకు లేదని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసిండు. ప్లస్ పవన్ కళ్యాణ్ తెలియగల్లోడా, పవన్ కళ్యాణ్ రాజకీయ విజ్ఞత ఉందా లేదా పక్కకు పెడితే, పవన్ కళ్యాణ్ అనేటోడు నిజాయితీ పరుడు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన తనకున్నది ఏమన్నా ఇస్తున్నాడు తప్ప ఆయన దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చిండు అనేది ఎవరు నమ్మట్లే. ఇప్పుడు తెలంగాణకి పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణ మొత్తం షేక్ అయిపోతుందా? పవన్ కళ్యాణ్కున్న ఓటు బ్యాంక్ ఎంత, పవన్ కళ్యాణ్కున్న ఎమ్మెల్యే సీట్లు, ఇక్కడ ఆయన వార్డు మెంబర్ ఉన్నారా, ఆయనకి ఏమైనా ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎమ్మెల్సీలు ఉన్నారా, కౌన్సిలర్లు ఉన్నారా? మిగతా అన్ని రాజకీయ పార్టీలాగా ఆయన కూడా వస్తున్నాడు అనుకోండి. వస్తే మనము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి, ఆంధ్రాకి పోయినాం కదా, మనం ఉత్తరప్రదేశ్కి పోయినాం, మహారాష్ట్రకి పోయినాం, బెంగాల్కి పోయినాం. మనం 1000 కార్లు వేసుకొని మహారాష్ట్ర మీద దండయాత్రకే పోయినాం. రాజ్యాంగం కల్పించిన హక్కు. పవన్ కళ్యాణ్ తెలంగాణకి వ్యతిరేకంగా కుట్రలు చేసి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఆయన తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే బరాబర్ నిలదీస్తాం, అది ఎప్పటికీ ఉంటుంది. కానీ ఒక పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టుకోగానే, ఒక ఎన్టీఆర్ విగ్రహం మైత్రివనంలో పెట్టంగానే తెలంగాణ షేక్ అయిపోతుందంటే తెలంగాణ వాదం అంత వీక్ ఉందా?
70 ఏళ్ల నా తెలంగాణ 52లో పుట్టి ముల్కీ ఉద్యమం నుంచి తెలంగాణ అనే పదం మహాశ్వేతాదేవి గారు చెప్పారు, ఒక మహామంత్రం. తెలంగాణ ప్రజలు 369 మంది ఆర్మీతో కొట్లాడి చచ్చిపోయారు. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణ విద్యార్థులు చేసిన త్యాగంతోటే జార్జ్ ఫెర్నాండెస్ గారు నాకు ఒకసారి చెప్పారు, నేను మహారాష్ట్రలో బాంబేలో ఈ లేబర్ మూమెంట్స్, వర్కింగ్ క్లాస్ మూమెంట్స్ చేయడానికి నాకు స్పిరిట్ 69 ఉద్యమం అని చెప్పారు. జైలుకి వెళ్తే జైలు పలికింది. అలాంటి తెలంగాణ ఒక పవన్ కళ్యాణ్ లాంటి సినిమా నటుడు, ఒక ఆంధ్ర డిప్యూటీ సీఎం వచ్చి ఒక 2000 మందితో మీటింగ్ పెట్టుకుంటే మా మిత్రులంతా గగ్గోలు చేస్తున్నారు కదా. మన ఇజ్జత్ తీయకండి, తెలంగాణ ఇజ్జత్. తెలంగాణ అనేది ప్రాణాన్ని సైతం ఇట్లా తీసిచ్చి పోరాటాలు చేసిన తెలంగాణ. నా చాకలి ఐలమ్మ, నా కొమరం భీము, నా దొడ్డి కొమరయ్య తుపాకులతో వస్తున్న రజాకారులని ఒడిసెలతోటి కారపొడితోటి కొట్లాడిన వాళ్ళు. ఎవ్వరు కుట్రలు చేసినా తిప్పి కొట్టే సోయి ఉంది. తెలంగాణ సోయికి వచ్చింది, బొడ్రాయి దగ్గర కూర్చుంది రాయి పట్టుకొని. మేము ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, మమ్మల్ని తొక్కాలని చూస్తే 100 అడుగుల మందు పాతరై పేలిన నేల ఇది. కాబట్టి తెలంగాణ అంశాన్ని, తెలంగాణ పవిత్రని ఇలాంటి చిల్లర లిల్లిపుట్టు విషయాలకు పరిమితం చేయండి. వాళ్ళు లిల్లిపుట్టో కాదో మాకు తెలియదు, కానీ మీరు చేస్తున్నవి చూస్తుంటే తెలంగాణ నిజమైన తెలంగాణ వదిలో రోత పుడుతుంది. మీరు మీ దందా కోసం, మీ స్వయప్రయోజనాల కోసం మీరు తెలంగాణను అడ్డం పెట్టుకుంటే నిలదీస్తాం, నిగ్గదీస్తాం, బరాబర్ నిజాలు బయట పెడతాం. అది తెలంగాణ నైజం. తెలంగాణ గురించి ఏమన్నా గట్టిగా మాట్లాడితే వీడు ఆంధ్రలోకి అమ్ముడు పోయిండు, లేకపోతే ఆంధ్రలో గురించి నిజం మాట్లాడితే వీడు తెలంగాణకు అమ్ముడు పోయిండు, తెలంగాణ గురించి కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ద్రోహులు. అవన్నీ 12 ఏళ్ల క్రితం నడిచినాయి. ఇప్పుడు జెన్జీ కోరుకుంటుంది విద్యార్థులకి ఉద్యోగాలు కావాలి, నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలి. 50 లక్షల మంది నిరుద్యోగులు ఇలా జొమాటోలో, స్విగ్గీలో పిహెచ్డీలు అయిపోయి పాపం 1500కి 15,000 గిగ్ వర్కర్స్ కూడా జాబ్ దొరకట్లేదు, కాంపిటీషన్ ఎక్కువైంది. 35 లక్షల మంది టీజీపీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేటు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం హైయెస్ట్ ఇక్కడే ఉంది. ఇవాళ ఒక ఉద్యోగంకి 1,00,000 మంది 10,000 మంది పోటీ పడుతున్నారు ఇవాళ గ్రూప్ 1 గ్రూప్ 2లో. నేను ఏమంటున్నానంటే వీటి మీద కాదు మనం కొట్టాడాల్సింది. ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. వీటికి 3 లింకు చేసి ఒక అద్భుతమైన పాలసీ పెడితే ఈ 12 ఏళ్లలో నిరుద్యోగ స్థాయి పెరిగిందా, తగ్గిందా? ఈ 12 ఏళ్లలో తెలంగాణ కల్చరల్గా ఏం డెవలప్ అయింది? మనము తెలంగాణ సాహిత్య అకాడమీని డెవలప్ చేసుకోవాలి, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి. అదే ఆంధ్రోళ్ళు, అదే నాగార్జున, అదే చిరంజీవి అని మనం తిట్టినాం అప్పుడు. మరి 12 ఏళ్లలో మనము సోయి ఉంటే తెలంగాణ నుంచి ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ కాలే? తెలంగాణ నుంచి టెలివిజన్ ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ కాలే? ఆట మాట పాట అన్నాం. తెలంగాణలో అన్ని ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి కదా. తెలంగాణలో క్రికెట్ అకాడమీ పెట్టుకుంటే ఇంతవరకు గుర్తింపు ఇవ్వాలి 12 ఏళ్ల నుంచి. అంటే ఒక చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు, ఒక చంద్రశేఖరరావు పోయి ఒక రెడ్డి దొర, వెలమ దొర, కమ్మ దొర వస్తే కాదు. 85% ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదోళ్ళు, గరీబోళ్ళ తెలంగాణ గోసపడుతుంది. ఆ గోస తీర్చండి అని 12 ఏళ్ళు మేము అధికారం ఇస్తే ఇంకా ఆంధ్రోళ్ళని ఎంతకాలం మీద పడతాం? ఉద్యమం సమయంలో నేను కూడా తిట్టినా. లగడపాటి రాజగోపాల్ని ఉరికించి కొట్టినాం, ప్రాణాలకి రిస్క్ తీసుకొని చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం. ఆ ఆవేశాలలో మనం కూడా బురద చల్లినాం. అది అయిపోయింది. ఇప్పుడు కాలంతో పాటు, యువతతో పాటు మనం ఉన్నామా? ఇప్పుడు జెన్జీ ఏం కోరుకుంటుందంటే డెవలప్మెంట్ కావాలి, ఎకానమీ గ్రోత్ కావాలి, జాబ్స్ కావాలి. ఈ కులము, మతము, ప్రాంతం పేరుతో ఇంకా రెచ్చగొట్టకండి, విడగొట్టకంటుంది. ఇలా ఒక కాక్రోచ్ పార్టీ అనే ఒక యూట్యూబ్లో, మన సోషల్ మీడియాలో పెడితే 2 కోట్ల మంది 2 రోజుల్లో వచ్చిరంటే ఎంత అశాంతి ఉంది, ఎంత భయం ఉంది విద్యార్థుల్లో. ఇలా తల్లిదండ్రులు 85% పేదోళ్ళు ఇంకా పేదోళ్ళుగా మారుతుంటే పీజీలు పిహెచ్డీలు అయిపోయిన వాళ్ళు హైదరాబాద్లో 5 రూపాయల మెస్సు తిని పాపం ఆ రూమ్లలో ఉండి అటు తల్లిదండ్రులకు మొక్కం చూపించలేక, ఇటు ఉద్యోగాలు రాక, అసలు ఒక సోషల్ అన్రెస్ట్ని పట్టించుకోకుండా ఎంతసేపు ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్టు పొడుస్తూ ఉన్నారు. దేని మీద పొడుస్తున్నారు? కులం పేరుతో ఒకడు, మతం పేరుతో ఒకడు, ప్రాంతం. మేము విజయ్ గారిని కూడా కలవబోతున్నాం. ఇక్కడ ఉన్న జెన్జీతో మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాం. విజయ్ గారు కులము, మతము, ప్రాంతం పక్కకు పెట్టి తమిళనాడులో ఒక మార్పు రాజకీయం. అలాంటి మేము పవన్ కళ్యాణ్ వస్తే స్వాగతిస్తాం, విజయ్ని తీసుకొస్తాం. ఆ కాక్రోచ్ పార్టీ అభిజిత్ దీపక్ ఉన్నాడు. మార్పు కోరుకుంటున్నారు జెన్జీ. మీరు ఇంకా రాజకీయ పార్టీలు ఈ కుట్రలు కుతంత్రాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టి చేద్దాం అనుకుంటే పప్పులు ఉడకవు. కేసీఆర్ గారు తెలంగాణ అనే విషయాన్ని 360 డిగ్రీస్లో వాడేసి చెరుకు రసాన్ని పిండి చేసి టీఆర్ఎస్ తూచని తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టి బీఆర్ఎస్ అనే దుకాణం ఓపెన్ చేసాడు. ఎందుకు పెట్టిండు బీఆర్ఎస్ అనే దుకాణం? తెలంగాణలో దోచుకోవడానికి ఏం లేదు, ఇక మహారాష్ట్ర మీద, ఉత్తరప్రదేశ్ మీద, బెంగాల్ మీద పడి ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రపతి కావాలి, ఉపరాష్ట్రపతి కావాలని ఆయనే చెప్పిండు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చిన రోజు మనమంతా ఎక్కడికి పోయినాం? అది 1200 మంది పిల్లల్ని చంపి 1500 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకి బోర్డు తిప్పేసింది. అప్పుడు మన తెలంగాణ వాదం నోరు తెరవదు. కేసీఆర్ ఏది చెప్తే కాళ్ళు ఊపుకుంటా, మెడలు ఊపుకుంటా, ఆయన ఏది చెప్తే అది చేస్తాను. ఇప్పుడు మళ్ళీ కొత్త పిచ్చగాళ్ళు అందరూ బయటకు వచ్చారు. అంటే కేసీఆర్ ఆడిస్తే ఆడేటట్టు మీరు మేధావులా, మీరు రచయితలు, మీరు జర్నలిస్టులా, మీ ముసుగులన్నీ తీస్తాం. మీరంతా పెయిడ్ వర్కర్లు, ఈ ట్రోలింగ్ కంపెనీ వర్కర్లు.
మేము బరాబర్ చెప్తాం, నిజం చెప్పండి. కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు నిలబడ్డాడు. మంచైనా చెడైనా ఆయనకి దక్కాల్సింది ఆయనకి దక్కింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవితాన్ని 12 సంవత్సరాల్లో 4 వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేసీఆర్ ఆస్తులు ఎంత, కేటీఆర్ ఆస్తులు ఎంత, కవిత ఆస్తులు ఎంత, అంతకుముందు వీళ్ళ పరిస్థితి ఏంది, ఈ రోజు పరిస్థితి ఏంది? ఆయన అట్లున్నాడని చెప్పి రేవంత్ రెడ్డిని తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సోయి లేకుండా చేస్తున్నాడు. తెలంగాణ యువత మేలుకోండి, తెలంగాణ వాదులారా మేలుకోండి. తెలంగాణ వాదం అనేది రాజకీయాల కన్నా గొప్పది. మన చరిత్ర, మన సంస్కృతి, మన సాహిత్యము ఇవాళ ఎట్లా వచ్చిందంటే తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో అర్థం లేదంటున్నారు. ఈ త్రిలింగ దేశము, ద్రాక్షారామము, కాళేశ్వరము, మన ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం, ఈ 3 ప్రాంతాల్లో తెలంగాణలే లేదు. ఈస్ట్ గోదావరిలో ఉన్న ద్రాక్షారామం ఉంది, కర్నూలులో ఉన్న శ్రీశైలం ఉంది. తెలుగు మాట్లాడే 3 శైవలింగాల మధ్య ఉన్న గొప్ప వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ తెలుగు భాషని మనం గౌరవిద్దాం. అన్నదమ్ములుగా విడిపోయినప్పుడు ఇంకా ఎంతకాలం తిడతాం ఆ బూతులు తిట్టడం వల్ల ఏమవుతుంది? మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు బూతులు వస్తాయి. ఉద్యమంలో అందరం తిట్టాం, నేను అందరికన్నా ఎక్కువ తిట్టినా. మరి ఇంకా ఆంధ్రాల మీద తిట్టడం వల్ల తెలంగాణకి ఏం లాభం చెప్పండి? హైదరాబాద్లో కుట్రలు చేస్తున్నారు అన్నారు, బయట పెట్టండి. చంద్రబాబు కుట్రలు బయట పెట్టండి, పవన్ కళ్యాణ్ కుట్రలు బయట పెట్టండి. మీరు కుట్రలు చేస్తున్నారని మీరు కుట్రలు చేస్తున్నారు. అప్పుడు యువతను రెచ్చగొట్టి 1200 మంది చచ్చిపోయారు. ఇవాళ కేసీఆర్ అనే మనిషికి ఆత్మ కానీ ఆ మనస్సాక్షి ఉంటే దీనికి కారణం కేసీఆర్ కాదా? ఇలా తెలంగాణ వాదం ఒక పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టే షేక్ అయ్యే విధంగా వీక్ చేసింది కేసీఆరే. కేసీఆర్ అనేట ఆయన ఒక తమిళనాడు ప్రైడ్ లాగా ఒక అస్తిత్వ సాంస్కృతిక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆయన వ్యక్తిగత రాజకీయం కోసం వాడుకొని టీఆర్ఎస్ అనే బోర్డు తిప్పేసి బీఆర్ఎస్ పెట్టిండు. మనం గొంగల్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటూ మన పడవకి మనం బొక్క కొట్టుకొని పవన్ కళ్యాణ్ వచ్చిండు, చంద్రబాబు వచ్చిండు అంటే తెలంగాణ వాదము అంత చిన్నది కాదు. 100 మంది పవన్ కళ్యాణ్ని 1000 మంది చంద్రబాబులను ఎదుర్కొనే శక్తి తెలంగాణ మట్టిలో ఉంది. ప్రశ్న నాగరికతకి పునాది, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రశ్న మందుపాతరై తెలంగాణ మట్టిలో పేలింది. కాబట్టి దయచేసి ఇంకా విద్యార్థులను రెచ్చగొట్టకండి, ఆగం చేయకండి. ఇప్పటికి చేసింది చాలు. ఇప్పుడు అభివృద్ధి తెలంగాణ కావాలి. ఇది కొందరి తెలంగాణ అయింది. పిడికడ మంది పెత్తందారుల, వెలమదొరల, రెడ్డి తొరలంగా తెలంగాణ. ఇది అందరి తెలంగాణ కావాలి. ఆరోగ్య తెలంగాణ కావాలి, ఆనంద తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలని కోరుకుంటూ హ్యాపీ తెలంగాణ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ సార్. Fantastic. You are simply superb.